హలో. ఒంటరిగా ఉన్నావా స్వప్న? ఎవరు? ఏ సుఖం లేకుండా ఎన్నాళ్ళైనా స్వప్న. ఎవడురా నువ్వు? ఎందుకంత కోపం? నువ్వంటే నాకు ఎంత ఇష్టమో తెలుసా? అసలేంట్రా నీ గొడవ? ఇది గొడవ కాదు స్వప్న, నా గుండెల్లో బాధ, తీయని బాధ. అది నీతో పంచుకుందామని రోజు అనుకుంటాను, కానీ నువ్వు కరుణించవు. ఏం చేయను? నువ్వేం చేయాలనుకుంటున్నావో చెప్పు. నాకు నిన్ను చూస్తుంటే మూడొస్తుంది స్వప్న. మీ అక్కకో మీ చెల్లికో మూడొస్తే ఏం చేస్తారు? నీలాగే ఒంటరి బతుకు బతుకుతున్నారు. వాళ్ళకి ఎవరూ లేరు, కానీ నీకు నేనున్నాను స్వప్న. చూడు వాడు ఎలా మాట్లాడుతున్నాడు. సరేనండి, వాడు ఏదో అన్నాడు. మీ అమ్మాయిలందరూ ఎందుకు డైరెక్ట్ గా అక్క చెల్లెల టాపిక్ ఎత్తుతారు? మరేం చేయను? ఎవడు స్వప్న వాడు? మనిద్దరి మధ్యలో నీకు మొగుడు రా, ఒకసారి ఇక్కడికి రా. రారా. నాకు మొగుడైనా పర్వాలేదు, కానీ నీకు మాత్రం మొగుడు కాకూడదు. నేను తట్టుకోలేను స్వప్న. రే నీ అవ్వా, రే రే పెట్టేశాడు. వాడు పెట్టేస్తే ఇంకొకటి చేస్తాడు. రోజుకి ఎన్ని రాంగ్ కాల్స్. వస్తావా అని ఒకడు అడుగుతాడు, డబ్బులు ఎంత కావాలని ఇంకొకటి అడుగుతాడు. అసలు ఏమనుకుంటారు? దీనికి అంతటికీ ఒకటే సొల్యూషన్ అండి, వాళ్ళని ఎంటర్టైన్ చేయకూడదు. ఓహో, నాకు నీతులు చెప్తున్నావా? మరి వాళ్ళకి చెప్పలేను కదండి. నా మీద నీకు కొంచెం కమాండ్ ఎక్కువైనట్టుంది. లేదండి. అయ్యో, ఏమైందండి? ఏమైంది? కాలు తిమ్మిరెక్కింది. ఉండు, 2 minutes. కదలకండి. 2 minutes. కదలొద్దు. నీ వయసు ఎంత? 22. 22. నాకంటే 1 సంవత్సరం చిన్నాడివే. అయినా పర్వాలేదా? దేనికండి? నేను చెప్పేది నీకు అర్థం అవుతుంది, కానీ అర్థం కానట్టు నువ్వు అలా ఫేస్ పెట్టద్దు. ఓకే? ఇప్పుడు ఓకే. జాగ్రత్త అండి, మీరు అక్కడ కూర్చోండి, నేను వంట చేస్తాను. 5 minutes. ఫైన్. చూసావా, మీ చెల్లికి కూడా ఇష్టం లేదు. చెల్లి నాకు కాదురా, నీకు. అలా ఫిక్స్ అయిపోదామా? చిచి అన్నయ్య, వద్దన్నయ్య. వేరే అమ్మాయిని పెళ్లి చేసుకోని చెప్పారు కదా, ఆ అమ్మాయి అమ్మాయి 10 రోజుల క్రితం ఇంకోటి చూసుకొని లేచిపోయింది. జంప్ అన్నమాట. దాని వెతుక్కుంటూ ఇలా హైవేల మీద పడ్డాను.